ముఖ్య గమనిక. వీక్షక బంధువులందరికీ నమస్కారం. డాక్టర్ దేవిశ్రీ గురూజీ పేరుని, ఫోటోని వినియోగిస్తూ కొందరు ఫేక్ కంటెంట్ని రూపొందిస్తూ మాకు డబ్బు పంపిస్తే గురూజీతో నేరుగా మాట్లాడిస్తామంటూ సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారి మోసాల్ని దయచేసి నమ్మకండి. డాక్టర్ దేవిశ్రీ గురూజీ గారిని సంప్రదించాలనుకునేవారు బెంగళూరులో గల గురూజీ కార్యాలయానికి చెందిన 885677764444 లేదా 8867776333 ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు. ఇట్లు గురుతత్వం ఛానల్ యాజమాన్యం. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి 2024 సంవత్సరం ధనుస్సు రాశి వారికి అదృష్టంగానే ఉంటుంది. ఈ సంవత్సరం శుభం. ప్రస్తుతం కూడా చాలా బాగుంది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి రోజులు ఉంటాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. గురువు స్థానం మారిన తర్వాత మాకేమైనా కష్టాలు వస్తాయా, ఇబ్బందులు వస్తాయా, అటువంటివి ఏమి మీరు చింతించకండి. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మీకు చాలా వరకు అదృష్టాన్ని అందిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. ఎన్నో రోజుల నుంచి అనారోగ్యంగా ఉన్నవారు ఆరోగ్యవంతులుగా మారుతారు. మెడిసిన్ లేదు, మాకు చాలా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, సక్సెస్ఫుల్ కనబడతలేదు అనే వారికి ఈ సంవత్సరంలో ఔషధాలు లభిస్తాయి. ఆరోగ్యం కూడా మంచిగా అవుతుంది. ఇక కళ్యాణ గడియలు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు వివాహానికి ప్రయత్నించవచ్చు. వివాహాలు జరుగుతాయి. అదే విధానంగా ఈ ఉద్యోగంలో ఉన్నవారికి, స్వంతంగా వ్యాపారం చేసేవారికి కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ప్రాప్తిస్తాయి. మీరు ఎన్నుకోవచ్చు, మంచి ఉద్యోగాలు ప్రాప్తిస్తాయి. ఇక ప్రైవేట్ సెక్టర్ జాబ్ చేసే వాళ్ళకి, బిజినెస్ చేసే వాళ్ళకి మంచి బిజినెస్ అవకాశాలు, కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వాటన్నిటిని కూడా ఉపయోగం చేసుకొని అభివృద్ధి వైపు ప్రయాణం చేయడానికి ప్రయత్నించండి. మీరు ఏదైనా ఎన్నో సంవత్సరాల నుంచి బిజినెస్ చేయాలి అనుకునేవారు ఈ సంవత్సరం బిజినెస్కి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు లాభాన్ని పొందగలరు. బిజినెస్ బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఇక స్త్రీలైతే ఏదైనా కొత్తగా బిజినెస్, కొత్త వ్యాపారాలు ఏదైనా చేయాలంటే మీరు ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు లాభాలు తెచ్చిపెడతాయి. ఇక ఉద్యోగం చేసే స్త్రీలకు ఈ సంవత్సరం అదృష్టమే మీది కలిసి వస్తుంది. మీరు ఏదైతే నిర్ణయిస్తారో అవి జరుగుతాయి. మీరు అనుకున్నదంతా కూడా ఈ సంవత్సరంలో మీకు ప్రతిఫలాలు లభిస్తాయి. మీరు అనుకున్న విధానంగా అభివృద్ధి చెందుతారు. ఈ సంవత్సరం మీకు అదృష్టంగానే ఉంటుంది. ప్రైవేట్ వ్యాపారం చేసేవారు మరియు ప్రైవేట్ సెక్టర్లో ఉన్నవారికి పర్మనెంట్ అయ్యే సన్నివేశాలు ఉంటాయి. ఉద్యోగంలో పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడతాయి. ఉండే ఉద్యోగంలోనే అభివృద్ధి చెందడానికి ప్రయత్నించండి. లేదా కొత్తవి ఏదైనా ఆపర్చునిటీస్ వస్తే ఖచ్చితంగా దాన్ని ఉపయోగం చేసుకోండి. మీలో ఉన్న కళని బయట పెట్టడానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి ఈ సంవత్సరం. ఇక వయసైన వృద్ధులకి ఆరోగ్యం బాగుంటుంది. ఖచ్చితంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు ఈ సంవత్సరంలో. కుటుంబ సభ్యులతో, కుటుంబంలో మంగళ కార్యాలు జరుగుతాయి. అన్ని విధాలుగా అభివృద్ధి ఉంది. అన్ని విధాలుగా అనుకోంది జరుగుతాయి. మరియు పిత్రాజిత ఆస్తి వస్తుంది. కోర్టు గొడవల్లో ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే, దాన్ని చికాకుల్లో ఉంటే అటువంటి వాటి నుంచి విముక్తి లభిస్తుంది. మీకు గౌరవం, పేరు, ప్రఖ్యాతి ప్రాప్తిస్తుంది. రాజకీయంలో ఉన్న వాళ్ళకు కూడా అభివృద్ధి మంచిగా ఉంటుంది. మరియు కళారంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అదృష్టంగా ఉంటుంది. మరియు స్పోర్ట్స్లో ఉన్న వారికి మీదైన ఒక పేరు, ప్రతిష్ట, గుర్తింపు ప్రాప్తిస్తాయి. అన్ని విధాలుగా అంటే విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు అందరికీ కూడా ఈ సంవత్సరం ధనుసు రాశిలో ఉన్న వారికి, జన్మించిన వారికి ఖచ్చితంగా శుభ ప్రతిఫలాలే ఉంటాయి. గోచార ఫలంలో అయితే అన్ని విధాలుగా శుభాలే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం మీకు అదృష్ట సంవత్సరం అవుతుంది. ఈ 2024 అన్ని విధాలుగా మీకు ప్రతిఫలాలు అందిస్తుంది. కాబట్టి మీరు చేసే వృత్తిలో మీదైన ఒక గుర్తింపు, మీదైన ఒక పుణ్యఫలాన్ని పొందడానికి అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేయొచ్చు, పుణ్యక్షేత్రాలని దర్శించేసుకోవచ్చు. మరియు అనేక విధాలుగా మీకు సంతోషాన్ని అందించే పనులని మీరు చేస్తారు అని ఈ సంవత్సరంలో గోచార గ్రహాలు తెలియచేస్తున్నాయి. అందువలన ఈ సంవత్సరానికి మీకు శుభమే జరుగుతుంది ఈ సంవత్సరం అంతా. అయితే ఈ సంవత్సరం అంతా మీకు శుభం జరగాలి, ఎటువంటి విఘ్నాలు లేకుండా సుసూత్రంగా మీరు అనుకున్న పనులన్నీ సాగాలి అంటే ఎక్కువ దుర్గాదేవిని మీరు పూజించాలి. ఈ సంవత్సరంలో వారానికి ఒక్క రోజైనా
దుర్గామాత దేవాలయానికి వెళ్తూ ఉండండి. దుర్గా కవచాన్ని పారాయణ చేసుకోండి. దుర్గా నామస్మరణ ప్రతిరోజు చేస్తూ ఉండండి. దుర్గాదేవికి ఎర్ర పుష్పాలని అందించి అమ్మవారి దేవాలయంలో ఏదైనా తీయని ప్రసాదం పంచుతూ ఉండండి. ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టంగా ఉంటుంది. టోటలీ 2024 ధనుసు రాశికి శుభమే. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.